18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్ ఏళ్లపాటు ఎదురు చూసిన ఆ క్షణాన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ పూర్తిగా ఎంజాయ్ చేసేలోపే ఓ ఘోరం జరిగిపోయింది. ఆర్సీబీ విక్టరీ పరేడ్లో తొక్కిసలాట జరిగి చిన్నస్వామి స్టేడియం బయట 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. భారత క్రీడా చరిత్రలోనే అత్యంత విషాదకర ఘట్టాల్లో ఒకటిగా మిగిలిపోయిన ఆ ఘటనను, ఆ మృతులను క్రికెట్ ప్రేమికులుగా శాశ్వతంగా గౌరవించాలని నిర్ణయం తీసుకుంది చిన్నస్వామి స్టేడియం. అందుకే ఏడాదిగా ఎలాంటి మ్యాచ్లు నిర్వహించకుండా ఆపిన అధికారులు ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్తో ఈ స్టేడియంలో మళ్లీ క్రికెట్కి స్వాగతం పలకనున్నారు. గతేడాది జరిగిన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి గౌరవార్థం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ప్రాంగణంలో ఒక స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. స్టేడియం లోపలి ప్రవేశ ద్వారం వద్ద ఈ ఫలకాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మరణించిన 11 మంది జ్ఞాపకార్థం స్టేడియంలోని ఒక ప్రీమియర్ స్టాండ్లో 11 సీట్లను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ సీట్లను ఏ ఐపీఎల్ లేదా అంతర్జాతీయ మ్యాచ్లకు విక్రయించరు. అవి ఎప్పటికీ ఖాళీగానే ఉండి బాధితుల స్మృతిని గుర్తు చేస్తూనే ఉంటాయని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారులు తెలిపారు. Taste the Daily.